నారాయణ సార్ సింగపూర్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ వేడుకలన్నీ జరుగుతున్నాయి. లేదా మీకు నెల్లూరులో గారంటే పెద్ద పెట్టుకొని అందరినీ నిధుల్లో పంపించుకునేవాడు. సార్ మొదలైతే ఈరోజు మీరు ఎస్ఐఆర్ సంగతి చూడకుండా కేకులు చాక్లెట్లు నాకు నచ్చవచ్చు. రాజకీయాల్లో కూడా ఒక సంవత్సరం 1.5 సంవత్సరం అడ్జస్ట్ కావడానికి జిల్లాలో చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన ఒక టైమింగ్, ఎందుకంటే నిరంతరం రోగులలాగా పనిచేసే తత్వం మన మంత్రి గారు నారాయణ గారు. అనుకున్నది వారం అంటే 3 రోజుల్లో చేయలేము, 3 రోజులు అంటే 1 రోజులో చేయలేమని ఒక్కోసారి విభేదిస్తుండేది కూడా. సార్ ఇది కరెక్ట్ కాదు, రాజకీయాలు ఇదంటే, కానీ క్రమేపీ అలవాటు పడిపోయారు సార్తో కలిసి పనిచేయడం. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేయాలన్నా ఈరోజు కార్యకర్తల సంక్షేమం గురించి మీరు అందరూ చెప్తూ ఉన్నారు, కానీ పబ్లిసిటీ లేకుండా ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది తెలియకుండా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అభివృద్ధి అమరావతి విషయంలో కానీ, నగరంలో కానీ, రాష్ట్రంలో మున్సిపల్ అభివృద్ధి, కానీ ప్రతిపక్షంలో ఎప్పుడు పోయినా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ ఆఫీసులో కూర్చుంటే ఆ ఎంక్వైరీలు, ఈ ఎంక్వైరీలు, ఆ హాస్టల్ మూసేసారంటే, ఈ కాలేజీకి పర్మిషన్ రద్దు అయిందంటే, ఈ స్కూల్కి పర్మిషన్ రద్దు అయిందంటే, ఎంత వేధింపులు, ఎంత ఒత్తిడి, ఎంత హింసకి గురి చేశారంటే నిరంతరం ఎప్పుడు ఆందోళన ఉండేది. ఒకవైపున విద్యా సంస్థలు మిగతా ఫ్యాక్టరీలో 1 నెల మూసేసి మళ్ళీ 1 నెల తర్వాత ప్రారంభించేదానికి కాదు, కానీ ఆయనకున్న క్రెడిబిలిటీ దెబ్బతీయాలని, విద్యా సంస్థలు మూతేయాలని అనేక ప్రయత్నాలు చేసినా ఎక్కడ చెల్లించకుండా కేసులు పెట్టినా, జైలులో వేయాలనే ప్రయత్నం చేసిన కుటుంబ సభ్యులు అందరి మీద, అందరూ మేడం కానీ, పిల్లలు కానీ, అందరినీ అక్కడున్న ఉద్యోగస్తులు అనేక మందిని ఎంక్వైరీల పేరుతో వేధించిన ఎక్కడ కూడా చెల్లించకుండా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు ఆ బాధలన్నీ అనుభవించారు. ఎదుర్కొన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలకి వారికి ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళు, లేక వ్యాపారాల్లో ముందుకు వచ్చేవాళ్ళు, లేక వాళ్ళ వైద్య ఆరోగ్యం గురించి, ఆ కుటుంబాల్లో బిడ్డల విద్య గురించి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబం అంతా ఒకరికి నలుగురు, మేడం తిరుగుతున్నారు, పాపలు తిరుగుతున్నారు, అప్పుడప్పుడు రవి వస్తున్నాడు, నారాయణ సాబ్ నిరంతరం పనిచేస్తున్నాడు. కార్యకర్తలందరి చేత పార్టీని పటిష్టం చేయాలా, ఇల్లు ఒక మోడల్గా ఉండాలా, నగర అభివృద్ధిలోనే కాదు పార్టీలో కూడా అనేటువంటిది. కానీ అందరం 100% అందరం సాధించిన ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది బిడ్డలకి ఒకరికి తగ్గొచ్చు, లేకపోతే ఒక తమ్ముడికి తగ్గొచ్చు, ఒక తమ్ముడికి ఎక్కువ రావచ్చు, కానీ రొటేషన్లో అందరికీ న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు మంత్రి గారు చేస్తున్నారు. అందరం వారు చేసేటువంటి ప్రయత్నానికి, వారి కుటుంబ సభ్యులందరూ చేసేటువంటి ప్రయత్నానికి అందరం పార్టీ అంతా అండగా ఉండి నారాయణ సార్కి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతితో పాటుగా నెల్లూరు నగరాన్ని కూడా వారు చేసే అభివృద్ధికి అందరూ సహకారం అందిస్తూ కార్యకర్తల సంక్షేమానికి వారికి తోడుగా అందరూ ఉండి వారి జన్మదిన వేడుకలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మిత్రులందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా
కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.